ఆ యువ నాయకుడి పేరు చెబితే ప్రత్యర్థులకు హడల్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆ నగరంలో జనసేన తరపున గెలిచిన ఏకైక కార్పొరేటర్ ఆయన. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేయాలని చూసినా పార్టీని పవన్ కళ్యాణ్ను వీడలేదు ఆ యువ నాయకుడు. ప్రలోభాలు, బెదిరింపులను ఎదిరించి జనసేన జెండానే తన ఎజెండాగా మార్చుకుని ముందుకు సాగి పవన్ కళ్యాణ్ మనసు గెలిచిన ఆ నాయకుడు ఆయన. మరి పవన్ కళ్యాణ్ను దైవంలా భావించే ఆ నాయకుడికి కూటమి ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుందా? మలగా రమేష్ ఈ పేరు ఏపీలోని జన సైనికులకు పరిచయం అక్కర్లేని పేరు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంగోలులో జనసేన నుంచి గెలిచిన ఏకైక కార్పొరేటర్గా సంచలనం సృష్టించారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన మలగా రమేష్ జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంట నడుస్తున్నారు. ఒంగోలులో పార్టీని బలోపేతం చేయడంలో రమేష్ది కీలక పాత్ర. వందల మంది కార్యకర్తలను పార్టీలో చేర్పించారు. పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నగర వ్యాప్తంగా మంచి పేరున్న నాయకుడు కావడం, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ఉండడంతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంగోలులో జనసేన నుంచి గెలుపు జెండా ఎగురవేసి రాష్ట్రం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. కార్పొరేటర్గా గెలిచిన రమేష్ను వైసీపీ ఎంతగా ప్రలోభ పెట్టినా లొంగలేదు. బెదిరింపులను లెక్క చేయలేదు. జనసేనలోని రమేష్ బలంగా కొనసాగుతూ వచ్చారు. తన డివిజన్లోనే కాదు, ఒంగోలు నగరంలో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మలగా రమేష్ ప్రత్యక్ష పోరాటం చేశారు. అనేక ప్రలోభాలను, ఒత్తిళ్లను తట్టుకుని నగరంలో జనసేన తరపున బలంగా నిలబడ్డారు. కౌన్సిల్లో సైతం ప్రజా సమస్యలపై గొంతెత్తి జనసేనపై ప్రజలకు నమ్మకాన్ని కలిగేలా చేశారు. మలగా రమేష్ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు. ప్రజా బలంతోనే కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడలేదు. ఇటువంటి నమ్మిన బంటులకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తే పార్టీ బలోపేతమవుతుందని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి జనసేనను అంటిపెట్టుకుని ఉన్న మలగా రమేష్ లాంటి నేతలను ఒంగోలు నగర మేయర్గా కానీ, లేదంటే ఉడా చైర్మన్గా కానీ చేయాల్సిన బాధ్యత జనసేన అధిష్టానంపై ఉందని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ మహిళకు ఒంగోలు మేయర్ రిజర్వ్డ్గా ఉండగా ఇంకో 2 ఏళ్లలో జనరల్ కేటగిరీలోకి మారే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే ఒంగోలు మేయర్ పదవిని మలగా రమేష్కు కట్టబెడితే పార్టీ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జనరల్ గనుక కాకపోతే మలగా రమేష్కు డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టాలని అంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఒంగోలు నగర కార్పొరేటర్లంతా మూకుమ్మడిగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అవిశ్వాసంతో వైసీపీని పడగొట్టి కార్పొరేటర్లంతా మూకుమ్మడిగా కూటమి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అదే జరిగితే ఇప్పుడే మలగా రమేష్కు డిప్యూటీ మేయర్గా అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్తో పాటు ప్రస్తుతం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు మలగా రమేష్ మంచి సన్నిహితుడని చెప్పాలి. 38వ డివిజన్ కార్పొరేటర్గా 40 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్స్ వేయించారు. ప్రస్తుతం తన డివిజన్లో పార్క్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. కౌన్సిల్లో నా దేవుడు పవన్ కళ్యాణ్ సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక కార్పొరేటర్గా మలగా రమేష్కు పేరుంది. చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం, విధేయతను కలిగి ఉండనని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని, సమైక్యతను కాపాడగలనని, నేను సేకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వర్తించగలని దైవసాక్షిగా మరియు ఆ దేవుడి పవన్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. గెలవడం మాత్రమే కాదు, గెలిచిన తరువాత ప్రభుత్వ వేధింపులు, బెదిరింపులు, ప్రలోభాలను లెక్క చేయకుండా
పార్టీ జెండా కోసం పనిచేసే నాయకులు ఏ పార్టీలో అయినా సరే అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో జనసేన తరపున మలగా రమేష్ కూడా ఒకరు. మరి కూటమి ప్రభుత్వంలో మలగాకు ఎలాంటి పదవి దక్కనుంది? మలగా రమేష్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాలి.